డాక్టర్ గారు, ఈ బార్లీ వెజిటబుల్ చిల్లా తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? శనగపిండితో చేసినప్పుడు కొంతమంది గ్యాస్ వస్తుంది, శనగపిండి నేను ముట్టుకోను అనేవాళ్ళు ఉంటారు. ఈ మధ్య ఒబేసిటీ ఎక్కువ రావటం, ఒంట్లో నీరు ఎక్కువ పట్టేసి అందరూ నున్నగా ఉబ్బులుగా ఉంటుంది. ఆ వాపు, ఆ నీరు తగ్గటానికి కూడా మనకి బార్లీ బాగా పనికొస్తుంది. బార్లీని ఉపయోగించి మనం వెజిటబుల్స్ ఎక్కువ కాంబినేషన్ ఇవ్వాలి. మామూలుగా పిండితోనే అట్లు కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనట్టు చేస్తాయి. గుడ్ బ్యాక్టీరియాలు పెరగడానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే మంచిది కాదు. ఫైబర్ ఎక్కువ ఉండాలి, లో కార్బ్స్ ఉండాలి. కాబట్టి వెజిటబుల్స్ ఆ కోవకు చెందింది. కానీ ఎక్కువ వెజిటబుల్స్ తో బార్లీని ఉపయోగించే చిల్ల ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బార్లీ చిల్ల తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బార్లీ గింజలు 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, పాలక తురుము 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను. ముందుగా బార్లీ గింజల్ని ఒక బౌల్లో వేసేసి అందులో మెంతులు వేస్తాం. పొట్టు తీయని మినపప్పు కూడా అందులో వేసేసి నీళ్లు పోసి ఒకసారి కడిగేయాలి. కడిగేసిన తర్వాత అందులో నీళ్లు పోసేసి 5 గంటలు నాననివ్వాలి. మరి మినపప్పు ఉంది, బార్లీ గింజలు కూడా బాగా నానితే పిండి రుబ్బుకోవటానికి బాగుంటుంది. కాబట్టి 5 గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లో ఈ మినపప్పు, బార్లీ గింజలు వేసేసి పిండి రుబ్బుకోవాలి. మరి గుల్లగా రావాలన్నా, మంచి బ్యాక్టీరియాలు ఈ అట్టులో పెరగాలన్నా రాత్రి నుంచి ఉదయం వరకు ఆ పిండిని మనం అట్లా పొలవనివ్వాలి. మూత పెట్టేసి పొలవనిస్తే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. అలా సిద్ధమైన పులిసిన పిండి తీసుకుని అట్లు వేసుకోవటానికి, చిల్లా వేయటానికి ముందుగా అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర పొడి, క్యారెట్ తురుము, పాలకూర చిన్నగా కట్ చేసుకున్న తురుము, అల్లము తురుము, కొబ్బరి తురుము, వీటన్నిటిని గరిటె పెట్టేసి పిండిలో కలిపేస్తాం. పిండి సిద్ధమైంది. ఒక నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ రాసేసేసి దానిపైన పిండి వేసేసి గరిటతో మనకు కావలసిన షేపులు అట్లా సర్దేసుకుని మూత పెట్టేస్తే ఒకవైపు చక్కగా కాలుతుంది. తిరగేసేసి కావాలంటే మేగడ కొద్దిగా పైన బ్రష్తో అట్లా రాసేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి. కలర్ఫుల్గా నూనె లేకుండా బార్లీ చిల్ల మేగడతో సిద్ధమైంది. ఈ చిల్లాతో పాటు గ్రీన్ చట్నీ కానీ, కారపొడి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. డాక్టర్ గారు, రకరకాల రూపాల్లో రకరకాల అవయవాలకి క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో అందరికీ వస్తుంది. మరి క్యాన్సర్ డీటాక్స్ లాగా ఉపయోగపడే ఆ ఉపాయం ఏదో చెప్తారా? మన శరీరంలో కణాలు మంచి కణాలు చెడ్డ కణాలుగా, క్యాన్సర్ కణాలుగా మారకూడదు. అట్లా మంచి కణాలని చెడ్డ కణాలుగా మారకుండా రక్షించే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఓకే. సూక్ష్మ పోషకాలు. అలాంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు 3 ఎక్కువ ఉన్నాయి. మొట్టమొదటిది నేరేడు పండు. అత్యధికమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. నెక్స్ట్ బ్లూబెర్రీస్, ఇది కూడా కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని వినపడతాయి. నేరేడు ఒక 10 పళ్ళు, బ్లూబెర్రీస్ కొన్ని పండ్లు, బ్లాక్ గ్రేప్స్ ఈ 2 కంటే కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుని ఈ 3 కలిపి గ్రైండ్ చేసి జ్యూస్గా చేసుకుని ఆ పిప్పి లాంటిది ఏమైనా ఉంటే కొద్దిగా తీసేసి ఆ ప్యూర్ జ్యూస్ని కొంచెం తేనె కలుపుకొని కనుక తీసుకుంటే ఇది యాంటీ క్యాన్సర్ జ్యూస్ లాగా పనికొస్తుంది. అంటే మంచి కణాలు చెడ్డ కణాలుగా రూపాంతరం చెందకుండా మంచి కణాలని కూడా హెల్దీగా ఉండేటట్లు రిపేర్ చేసుకునేటట్టు ఈ పోషకాలన్నీ సహకరిస్తాయి. కాబట్టి ఇలాంటి జ్యూస్ని అవకాశం ఉన్నప్పుడు ప్రివెన్షన్గా మన క్యాన్సర్ రాకూడదు అనుకున్నా, క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడేవారు కూడా ఆ ట్రీట్మెంట్స్తో పాటు, ఆ మెడికేషన్స్తో పాటు ఇలాంటి యాంటీ క్యాన్సర్ జ్యూస్ లాంటి దాన్ని మీకు ఏ అందుబాటులో ఉంటే వాటిని కలిపి తీసుకోవచ్చు. బ్లూబెర్రీస్ ఎప్పుడు దొరుకుతుంటాయి, బ్లాక్ గ్రేప్స్ దొరుకుతుంటాయి, సీజనల్ గా నేరేడు దొరికినప్పుడు ఉపయోగిస్తాం. ఇట్లా ఈ 3 కాంబినేషన్ ఇట్లా తీసుకుంటే యాంటీ క్యాన్సర్ గా ఆ జ్యూస్ బాగా పనికొస్తుంది.